ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి మహిమగల నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు తన దాసుడైనటువంటి యెహెజ్కేలు ద్వారా ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలతో ఫరోతో మాట్లాడుతున్నాడు. ఫరో నైలు నదిలో ఉన్నటువంటి మొసలిని పోలిన వ్యక్తిగా ఆయన ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అయితే నేను నీ యొక్క దవడలకు గాలము తగిలించి బయటికి లాగివేసేదనని ఐగుప్తు పట్ల దేవుడు తన తీర్పును వెల్లడి చేస్తూ ఉంటున్నాడు. ఐగుప్తు లోకమునకు సాదృశ్యంగా ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి లోకంలో ఉన్నదంతయు కూడా గతించిపోతుందని ప్రభు సెలవిచ్చినాడు. అందుకనే ప్రభు తన ప్రజలతో అంటున్నాడు, మీరు లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని ప్రభు ఖచ్చితంగా సెలవిస్తూ వచ్చినాడు. ఎందుకనగా లోకమును దాని ఆశలు గతించును, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును అని ప్రభు సెలవిచ్చినాడు. ఓడ సముద్రంలో ఉంటుంది, కానీ సముద్రం ఓడలోనికి వచ్చినప్పుడు ఆ ఓడ మునిగిపోయేదిగా ఉంటుంది. అలాగున విశ్వాస జీవితంలో మనం ఈ లోకంలో ఉండాలి, కానీ లోకం మనలోనికి వచ్చినప్పుడు మనము ఆధ్యాత్మికంగా మునిగిపోయే వారంగా ఉంటామని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మరి మన యొక్క జీవితంలో దేవుని పక్షంగా మాట్లాడేదాని కొరకై దేవుడు ఎల్లవేళలా మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు ఫిలిప్పీ 4:13, నన్ను బలపరచు అనేందు నేను సమస్తమును చేయగలను అని పౌలు గారు దైవజనుడు ఎంతో మరి చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి కీర్తన 132:17 అంటున్నాడు దావీదుని గురించి, అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా అభిషక్తుని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. కొమ్ము బలమునకు అభివృద్ధికి సాదృశ్యంగా ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడైనటువంటి యెహోవా నిన్ను బలపరిచి అభివృద్ధిలోనికి తీసుకుని రావాలని కోరుతూ ఉన్నాడు. అయితే మనము ఆయన చిత్తాన్ని మన జీవితంలో తప్పక నెరవేర్చినప్పుడు దావీదుకు కలిగినటువంటి అభివృద్ధి, ఆశీర్వాదము నా యొక్క మనందరి యొక్క జీవితాల్లో దేవుడు తీసుకొని రావాలని కోరుతున్నాడు. దావీదు దేవుని హృదయానుసారంగా ఉండి ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలాగున మనమందరం కూడా అటువంటి ఆశీర్వాదం పొందినట్లుగా దేవుడు సహాయం చేయనుగాక.